కాలికి ఎలా మందులు అడుగుతున్నాను మాకు నమో పార్వతీ తనయ విఠలాయ నమో పార్వతీ తనయ విఠలాయ ఇందులో సభామందులకు వచ్చిన సమయమున మా పల్లి మా పట్టణ మా కులగోత్ర నామదేవం తెలుపు నాలుగించగలవ తలారి అలాగనే తండ్రి తెలుపు నాలుగింది అలాగనయ్యా సమయమందు రాఘవల్లారెడ్డి నేను ఏడు తినింది ఏంటి నువ్వు అడిగింది తిన్నావా తిన్నావా ఎంత పొద్దుగాడు మాది ఉత్తరదేశం ఓల్గొండాపురి పట్టణమా ఓల్గొండ పట్లమా అట్లా పట్లమా పట్టణమా అదే వెళ్ళటానికి రాజ్యము ఎక్కడానికి వేణిగలు ఏనుగులు సవారులైనటువంటి గుర్రాలు తక్కువ లేక రొక్కము రామలచన ఖజనాలు అబ్బా రామలచన ఖజనాలు కూడా ఉన్నాయి అవును తలారి అబ్బా ఓల్గొండాపురి పట్టమందు నేను ఎక్కినాదనమే తొక్కినాదనమే అవునరా బాగా సంపాదించినవా ఏమి తక్కువ మాకే నేల మీ నేను 100 రూపాయలు మెట్లు కొడుతుంటాడా
మా నాయనకి ఏమని అట్లా పని దాని పేరు ఎత్తమ్మా వాడుకొచ్చిందా తలారి మీ నాయన గారు మెచ్చుకుంటాను మాకటువంటి కర్మ ఆయనరా మీ నాయన కోటం చెరువులో తలారి అబ్బా మరి మాటల మాట మర్చాను. అవును ఓలగొండ పట్టమందు నాకు ఎట్లా భూములు మరి మాకున్న ఆస్తులు ఎట్లాడో తెలిసిన తలారి ఎటువంటి ఒప్ప తెలుపు తాలికి విను మధ్యమానోరా మడుగల కింద భూముల మాదేరా, ఒరే తలారి వాడా. భూములు మావి, రామలచన చెరువుల కాడ భూములు నావి. అవి కూడా మేవేనా? అవును. అట్లా ధర్మరాజు కుంటల కింద అయినా భూములు మావి. ఆడ కూడా మేవేనా? అబ్బా ఏమి బన్ని భూములు బలి సంపాదించినారు. ఏమనుకోండావు? నీళ్ళు వండుకొని మేల బాత్రూమ్ కట్టుకోలేదు మీరు? కాదు బాత్రూమ్ మా బాత్రూమ్ ఎంత ఉంది తెలుసునా? ఎంత ఉంది? మీ ఇల్లు ఎంత ఉంది? మా బాత్రూమే. అబ్బా ఇప్పుడు మీ ఇల్లు ఎంత ఉండాలి సొమ్మె? ఎంత ఉండాలా? 7 అంతస్తుల అద్దాలు మాడరా మాది. మీరు 7 అంతస్తుల మేడనా? ఇంకా చుట్టాలు జనం ఎక్కువ అయిపోతే బాధపడిపోయి పండుకుంటారు మీరు. నీ పెండ్లమా? ఎవరు చుట్టాలు వచ్చిన వాళ్ళు బాగున్నానే. స్థలం జాలలేకలే వచ్చిన వాళ్ళు మా ఇంట్లో ఉన్నానే తెలిసిలే. అట్లా మధ్యమాన మడల కింద రామలచ్చన చెరువుల కాడ 7 మంది నా కుమారులు, 6 మంది కోణాలు, 300 మంది బాలికాపులు. అవునవును. మధ్యమాన మడగల కింద మడగదున్న మునుమపుగా పోయినారు. రామలచ్చన చెరువుల కాడ రాగెత్తుకు పోయినారు. అటువంటి ధర్మరాజు కుంటల కింద ఏమి సేద్యాలు చేస్తున్నారో వెళ్ళి విచారించగలవా తలారి? ఇప్పుడే అడిగి విచారించదు ప్రభు. అలాగనే వెళ్ళరమ్మ. ఊర్లో పెద్ద పెద్ద రొంపులు అయిపోతాను నీ కొడుకుల వల్ల. ఏమది? నువ్వు మా నాయన సేద్యాలు చేసేటప్పుడు ఏంది ఎకరాకు 80 మూటలు 90 మూటలు వస్తా అంటే నీ కొడుకులు సేద్యాలకు వదిలేమంట. అవులే. ఏందో నా కొడుకులు సేద్యం పక్కన సేద్యం వాళ్ళు అంటే మన దాయాదులు అనుకుంటా అన్నారు. మా కుమారులు తలాంట మాట్లాడుతున్నారా? చక్రంగా సేద్యాలు చేయలేదు ఇన్నే. నేను కానిపోయి అడిగేసి వస్తా, కానీ ఎట్లున్నా చూసుకొని అడిగేసి వస్తా. సరే యానా కొడుకు వచ్చినా నేను మోగొట్టాలరా. ఏం లేదబ్బా. డప్పు కొట్టాడు వాడు. ఈ గోరి మీద తినేసినాడు కదా. రెడ్డి కాదు పుట్టకోసి కాదు. డ్వాక్రా గ్రూపులు 40,000 అప్పు తీసుకోండి. మొన్న పోయింది కట్టేదానికి లే. ఓటో తేజస్తో మా జైలు కర్ణాటక కాదు తమిళనాడులో డాక్టరా గ్రూపులు ఉన్నాయి కదా. డాక్టర్ 40,000 నువ్వు తీసుకున్నావు, నేను ఎవరికి చెప్పను. ఎలాంటి నియమాన్ని బీన ఒకటే నామాన్ని బీన ఒకటే. సరే అది విషయము. చెప్తానే ఉన్నావు, ఇంకేం చెప్పలేదా నువ్వు? నేనేంటి చెబుతురా? ఒకటో తేదీ వస్తే నువ్వు ఊర్లో ఉండవు, వడ్డీ కూడా కట్టమని కూడా చెప్పలేదు నేను. ప్రత్యేక ఎట్లా ఆహా ఇప్పుడే మా రాఘవులు రెడ్డి చెప్పిన విధంగా రామలచ్చన చెవులు చెంతకు వెళ్ళి సేద్యములు ఏ విధంగా ఉన్నవి చూసి వచ్చినది కాక. అలల మీద సాగేటి నావరా, నన్ను పూల మీద నడిచేవరా. అలల మీద సాగేటి నావరా, నన్ను పూల మీద నడిచేవరా. అమ్మ తప్ప నాన్నకు సరితూగునవరురా, అమ్మ తప్ప నాన్నకు సరితూగునవరురా. మా నాన్న మనసు అమ్మకు అమృతమేరా, మా నాన్న మనసు అమ్మకు అమృతమేరా.
మోసేది అమ్మే అయినా నన్ను కన్నుల్లో దాచేది నాన్నరా కడుపున మోసేది అమ్మే అయినా నన్ను కన్నుల్లో దాచేది నాన్నరా గుండెల దాచేది అమ్మే అయినా గుండెల దాచేది అమ్మే అయినా నాకు కన్నంత బలము మా నాన్నరా 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 ఆహా అత్త మాటలు ఆలకిస్తాడు ప్రతి తలారే రామలక్ష్మణ చెవులు చంద్ర చేరవచ్చున్నాము. రామలక్ష్మణ చెవులు చూడగా బాగా నిండు తొడుకులేస్తున్నవి. పక్క వారి చేద్దాలు చూడగా పట్టకర్రలతో ఉండవు కానీ మా రెడ్డి వారి చేద్దాలు బందేరు పడుకున్నాయి. ఇప్పుడే రాముడు పెద్ద కుమారుడు గోవిందుడిని అడిగి ఇలా చేద్దాలని పాటుపడినటువంటి కార్యాత్మం అడిగి విచారించదని గాక. అయ్యా గోవిందుడు రెడ్డి నిజం చెప్పు, నేను ఏం మాట్లాడినా మా కోడిగుట్లు కోడిపి తినేసింది నువ్వే కదా. కోడిపి ఎవరు తింటాడా? చెప్పు, మొన్న చూడపోతే మా చేను మా బోలికాటికి వచ్చినా 1.5 కుంట కొత్తిమీర తినేసినావు. మొన్న చూడపోతే ఇంటికాడ నువ్వు ముగ్గు పిండి తిన్నావు చూడు. మూతి అంతా ఏం చేసుకున్నావు చూడు, ముగ్గు పిండి తినేసా. ఏం జరిగింది? ఎవరు నువ్వా? ఎందుకు నువ్వెవరు నువ్వా? 33 గ్రామాలకు ముందు చూపెట్టి మొగటివై 66 గ్రామాల హక్కుదారుడు ఓలుగుళ్ళు పరిపాలన చేసే నా కొడుక ఎందుకే చెప్పింది ఆ పాట పడద్దురా అని చెప్తాం. ఏది జరిపోయి మధ్యలో పడిపోయా. ఎవరు? నిజం చెప్పు. రాహుల్ రెడ్డి కింద పనిచేసి తలారర్రా నేనా? నువ్వెవడు బాయ్? అయినా రావుడి కింద పనిచేసి తలారు నీకే పొగురుంటే ఏమరిదా? ఆయమ వీడిక అయినా నిజం తెలుసుకుంటుందా? అయినా పోయి కూడా పరిపాలన చేస్తున్నారు ఆవిడ కుమారుడైనా నా పేరు గోవింద రెడ్డి అంటున్నారు. అయ్యో గోవింద రెడ్డి అంటే అయ్యో నీకు దినాలు ఉండాలమ్మా. అయినా నీవు మా తండ్రి గారి చేత వదిలి నా వద్దకు వచ్చిన కారణం ఏమో మెప్ప చెప్పి పంపించప్పా. ఏమే? 7 మంది నా కొడుకు లేకపోతే వినారు, 300 మంది చేతికాలు మురుమప్పుడు వినారు, 12 మంది పాలుగారు పొద్దున్నే వినారు, రామాని రచ్చకాడికి రాగెత్తులు వినారు, మద్దు మాని మరల కిందకి మడకతున్నని వినారు. అది అయ్యో నీ యొక్క నన్ను అన్ని మీ నైనా అట్లా కోతి చేతలు ఎట్లున్నా చూసుకున్నప్పుడు బెవకు పని నన్ను కాదురా. ఏం పాకు తోట ఆరిపోయింది, చెరుకు తోట చెదులు పట్టింది, మునగ తోట మునిగిపోయింది. వాట్ ఈస్ దిస్ ప్రాబ్లం?
యా కావాలేనా? అయినా బాధపత్రం కూడా అయినా చేతులు కట్టి చెరిపిన కారణం తెలుసుకొని వచ్చినావు. అవును. అయినా చేతులు కట్టుకుంటే ఇవాళ చెప్తావు తలారి. ఏంపా? అయినా ఆగుతోటి ఆరిగిపోయింది, మనతోటి మునిగిపోయింది, మునిగిపోయింది, చెరుతో చెదులు పట్టిపోయింది, టమాటా చెట్లు వంగ పంట వంగిపోయింది, వంగిపోయింది. అయినా మాట మధ్య మా తండ్రి గారికి 7 మంది కుమారులు జన్మించున్నాం. అవును. 7 మందిలో 6 మందికి 6 గాని ఎద్దులు ఉన్నాయి. మా చిన్న తమ్ముడైన వెంగళరెడ్డికి ఎద్దలేని కారణమన చేత చాలా బెస్ట్ పడిపోయి ఉన్నాయి. అవును. అయినా కూడా వాడు చాలా బెస్ట్ పడిపోయినారా చేద్దామని ఏమిలే. మా తమ్ముడికి అయినా చక్కనే దుబాయ్ కొలు తెచ్చేసి చేద్దామని చేస్తాం, లేకంటే గొప్ప గేడ వాకిళ్ళని మా తండ్రి గారితో తెలుపు. ఇడ్లీ లేవాలి అంతే కదా. అంతే చెప్తా నా ఇంట్లో. సరేనా? ముగ్గు పిండి తిని మూతంతా పూసు. ఉండాలి లేపో, నీ దగ్గర కూడా లేదు లేపో. నాన్న 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 నీ మనసంత మంచిదో నాన్న, నాన్న నాన్న నీ మనసంత గొప్పదో నాన్న. అమ్మ కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ మీద పట్టలేనప్పుడు నీ బాధలన్నీ మర్చిపోయి రావట. అప్పా ఇప్పుడే నీ పెద్ద కుమారుడు సరే గోవిందం రెడ్డి దగ్గరికి పోయి అడిగి విచారించగా మీకు 7 మంది కుమారులు. అవును. 6 మంది కుమారులకు మధ్య రామలక్ష్మణ దుప్పాటు కూడలు ఉన్నాయంటే సిద్ధాలు చేస్తున్నారంట ప్రభు. సరే. అందరికంటే చిన్నవారు మీరు ముద్దుగా సాగుతున్న చిన్న కుమారుడు వెంగళరెడ్డికి ఎత్తులు లేని కారణమున ఒకరిపైన ఒకరు వంతులు వేసుకొని దాని ఇలా బందేళ్లు పడి ఉన్నాయి. తలారి అబ్బా అందరికి సమాచారం ఏమని తెలిపారు? నీ అందరితో సమానంగా నీ చిన్న కుమారుని కూడా ఎద్దులు చేస్తే సిద్ధాలు చేస్తారంట. సరే. లేకుంటే కొంపకేడు ఆకిళ్ళంటుపా. అటువంటి వార్తను పలికారా తలారి? అయితే మనం ఇప్పుడే తనము చేయక యాదు భయపడిన ఎదురుమారమైన బయలుదేరవలను. అవునుపా. అయిన ఈ సమయమున ఈ రెడ్డి వారి ఇల్లాల మాటలైన ఇల్లు దాటము, కడ తల్లి మాటలైనదైన కడప దాటము. అవును. 7 అంతస్తుల దారిమేడకు వెళ్లి నా భార్యమైన అన్నాలని అప్రూపవతి శిరోమణి దొరసాని నాకున్నది రెడ్డి వారి ఆజ్ఞని ఒక సభామందిరం పిలువనప్ప మా తలారి. పిలుచుకురాలా? అవును. ఏమి నీ దగ్గరికి పిలుచుకుంటామని అదే దానికి నీ ఏదే అంటే అమ్మ కదా చిన్నప్పుడు అన్నం పెట్టింది, భూమి పెట్టింది, నేను కూడా ఆమె దండం పెడతాండా అట్లా అట్లా. సరే పైరా పాప. సరేపా. పాపన్న వీళ్ళెవరు వస్తాను ఏడుందో ఏమో. ఆహా చిల్లాని వైపే వస్తున్నా కంటపడవా ఇతనైనా ఎక్కడున్నా ఎక్కడపోతున్న రాకుడునగా సాని నాకు దానింటమ్మా